ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో రెండో రోజు సుడిగాలి పర్యటన చేయనున్నారు. కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రజా సమస్యలు, జనసేన సిద్ధాంతాలు, జనసేన మేనిఫెస్టోపై పవన్ ప్రసంగించనున్నారు. జనసేన మేనిఫెస్టో గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయడంపై ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన సాగిస్తుంది, ఎలాంటి సంక్షేమ పథకాలు అందించబోతోంది, యువతకు జనసేన ఏం చేయబోతోంది, ఇలా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందించిన జనసేన మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచార హోరెత్తిస్తున్నారు జనసేనాని. ఇక జనసేన ఎన్నికల బహిరంగ సభలకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలకు భిన్నంగా సొంత ఖర్చులతో జనసేనకు అండగా ఉంటామంటూ ముందుకొస్తున్నారు. ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న జనసేన అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండడమే నిదర్శనం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం గురించి బంటుమిల్లి బహిరంగ సభ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ లైవ్లో అందిస్తారు. నేతాజీ, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఎక్కడైతే గాజువాక నుంచి ముందు నామినేషన్ వేశారో ఆ విశాఖ జిల్లాలో 3 బహిరంగ సభలను నిర్వహించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నామినేషన్ వేశారు. అక్కడ కూడా 3 బహిరంగ సభలను నిర్వహించారు. నిన్న కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టారు. నిన్న ఆయన 5 బహిరంగ సభలను నిర్వహించారు. ఈ రోజు కూడా కృష్ణా జిల్లాలో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ 4 బహిరంగ సభలతో పాటు ఒక రోడ్ షోని పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే బంటుమిల్లులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఉందో ఆ వేదిక వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో మన కెమెరామెన్ డి రాజేష్ చూపిస్తున్నాడు. సభకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. జన సైనికులు, స్థానికంగా ఉండే నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముందుగా ఈరోజు అటు కైకలూరు బహిరంగ సభకు వెళ్తారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బయలుదేరి రోడ్డు మార్గాన ఇక్కడికి చేరుకుంటారు బంటుమిల్లికి. బంటుమిల్లిలో బహిరంగ సభను ముగించుకున్న అనంతరం పెడన మీదుగా ఆయన రోడ్ షో కొనసాగుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మచిలీపట్నం చేరుకుంటారు. మచిలీపట్నంలో కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభని నిర్వహించబోతున్నారు. అనంతరం అది కంప్లీట్ అయిన తర్వాత అవనిగడ్డకు వెళ్తారు. అవనిగడ్డలో కూడా పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ప్రతి బహిరంగ సభకు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. వీళ్ళంతా కూడా తమ సొంత ఖర్చులతో తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలానే పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో కూడా తాను ఏం చేయదలుచుకున్నది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తాను ప్రకటించిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు వివరిస్తున్నారు. పాక్షిక మేనిఫెస్టో సందర్భంగా 12 అంశాలను ఆయన ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత అన్నదాతలకు అండగా ఉండేందుకు 8,000 రూపాయల ఆర్థిక సాయం ప్రతి ఎకరాకు చేస్తానన్నారు. 60 ఏళ్లు పైబడిన ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఉంటారో వారికి, అలానే కౌలు రైతులకి ప్రతి నెల 5,000 పెన్షన్ ఇచ్చే విధంగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే నిర్ణయం తీసుకుంటుందన్నారు. నిరుద్యోగులకు సంబంధించి కూడా 1,00,000 ఉద్యోగాల కల్పనకు
జనసేన పార్టీ కట్టుబడి ఉంది. అలానే ప్రతి ఏటా 10 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో సృష్టించే దిశగా జనసేన అడుగులు వేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇవే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరినీ ఆకట్టుకునే విధంగా, వారి అవసరాలను తీర్చే విధంగా పూర్తిస్థాయి మేనిఫెస్టోని ఆయన పొందుపరుస్తున్నారు. అది కూడా త్వరలోనే ఆయన ప్రకటించబోతున్నారు. మరోవైపు అధికార విపక్ష పార్టీలు ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణకు సాధ్యం కాని హామీలు అంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటే అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు 8 నుంచి 10 లక్షల కోట్ల హామీలు ఇస్తున్నాయి. ఇవి ఎలా నెరవేరుతాయి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలానే తాను ప్రకటించిన ఏవైతే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో అవి 100% నెరవేరుస్తాను. ఒకవేళ నేను నెరవేర్చకపోతే నా చొక్కా పట్టుకుని మీరు అడగండి. ఇప్పటి వరకు నేను ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి 3 నెలలకు నేను లెక్కలు చెప్తాను. ఒకవేళ లెక్కలు చెప్పకపోతే దానికి గల కారణాలను కూడా చెప్తాను. మొత్తంగా అయితే అన్ని హామీలను నేను నెరవేరుస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఒకవేళ నెరవేరిన పక్షంలో మాత్రం మీరే నన్ను ప్రజాక్షేత్రంలోకి నా చొక్కా పట్టుకుని ఈడ్చండి, నన్ను అడగండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే కాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పాలి. మరి ముఖ్యంగా జన సైనికులు తమ సొంత ఖర్చులతోటి వస్తున్నారు పవన్ కళ్యాణ్ని చూసేందుకు, పవన్ కళ్యాణ్కి అండగా నిలబడేందుకు, పవన్ కళ్యాణ్ని సీఎంని చేసుకుంటామంటూ కూడా జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు. మనం నిన్న చూసినా కూడా ఆయనకి కృష్ణా జిల్లాలో 5 బహిరంగ సభలను నిర్వహించారు. 5 బహిరంగ సభలకు కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ప్రజలంతా కూడా పవన్ రావాలి, పాలన మారాలి అన్నట్టుగా కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతో కొంతమంది జన సైనికులు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ములపారి సార్. మాది ములపారి జనసేన పార్టీ యూత్ కమిటీ. అయితే జనసేన ఈ 5 సంవత్సరాలు రావాల్సిందే సార్. ఈ 5 సంవత్సరాల్లో యూత్ మార్పు చెందాలి. ఎక్కడైతే రోడ్లకి ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడైతే అనాథులు ఎక్కడైతే ఉన్నారో అందరినీ ఆదుకుంటానని జనసేన మాట ఇచ్చుతున్నాడు. ఈసారి ఎట్టయితే మన పవన్ కళ్యాణ్ని గెలిపించాలని మా యూత్ అంతా ఇక్కడికి బంటిమల్లి రావడం జరిగింది. అయితే ఈసారి జనసేన వస్తే కాలేజీలు అక్కడైతే యూత్కి అభివృద్ధి చెందింది అని ఇక్కడ మేము మాట్లాడడం జరుగుతుంది. ఆ సంక్షేమంలో యూత్ని ఎంతో ఆదుకుంటానని కాలేజీలు కట్టిస్తానంటున్నాడు. గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు. రేషన్ బియ్యం తీసేసి 3500 ఇస్తా అంటున్నారు. అట్లాగే కాలేజీలు చాలా అభివృద్ధి చెందిద్దని మేము ఆలోచిస్తున్నాం. అయితే జై జనసేన. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది జన సైనికులు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పెందూరు అండి, బంటుమీర మండలం పెందూరు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నది చిన్న కుర్రోళ్ళు, ఓట్లు లేని వాళ్ళు అంటున్నారు. అది కాదండి, అక్షరాస్యులు అంటున్నారు. అక్షరాస్యులు ఇక్కడ కాదు, నిరక్షరాస్యులు ఇక్కడ ఉన్నారు. చాలామంది చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలిసింది. మొన్నటి వరకు తెలియలేదు. జేడీ లక్ష్మణ్ గారు ఆయన వెనకాల ఉండగానే మొత్తం అందరూ ఇవాళ చాలామందికి తెలిసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ విజయం కోసం ఎంతైనా పోరాడతాం మేము. మా పోరాటం జనసేన గెలవాలి. మేము చాలా చూసేది ఏంటంటే ఆయన ఎంత ఇస్తాడు అనేది కాదు, ఇచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ ఏమి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు కావాల్సిన పవన్ కళ్యాణ్ గెలవాలి. మా ఉద్దేశం వల్ల ఆయన వచ్చాక చేస్తాడని మాకు తెలుసు. చెప్పని మాట ఆయన చేయడు, ఆయన చెప్పిందే చేస్తాడు అని మా నమ్మకం ఉంది. ఆయన ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి మీ పెడన నియోజకవర్గంలో కానీ ఇక్కడ బంటుమిల్లి గ్రామంలో కానీ? స్థానికంగా ఉన్న సమస్యలు అంటే మాకు నీళ్లు రావట్లేదండి. అసలు మెయిన్ కారణం నీళ్లు, వాటర్ నీళ్లు. మాకు పంటకు నీళ్లు లేవు. రోడ్లు పర్లేదు, అసలు నీళ్ళే లేవు. నీళ్లు ఉంటే మాకు ఎట్టైనా బతికేస్తాం మేము. మాకు కావాల్సిన వాటర్ లేదు. తాగుతక్కడ వేసవకాలం నుంచి నీళ్లు ఎట్ట వస్తాయి కూడా తెలియదు మాకు. మా పరిస్థితి అది. ఆ మురికి నీళ్లు అయ్యే తాగాల్సి వస్తుంది ప్రస్తుతం. పంట పొలాలకైతే నీళ్ళు లేవు. ఒక పంటతో బతుకుతున్నాం. రెండో పంట ఏదో మినువులో వేస్తున్నాం కానీ అవి ఎంతవరకు వస్తుందా, దానికి మార్కెట్ ధర ఉంటుందా? మార్కెట్ ధర లేదు. కొంతమంది పండలేదు, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. చివరికి ఏం జరుగుతుందంటే మాకు తింటాక అన్నం మెతుకులు ఏదో కూలికి వెళ్ళాల్సి వస్తుంది రోజు. ఆ కూలి కాడ ఉంటే ఉండదు, లేకపోతే లేదు. ఆ కూలి లేక ఏ టాపిక్ పనుకో ఆటుకో వెళ్తుంటే వాళ్ళు పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు వదలరు వాళ్ళు. మా వ్యవసాయం అనేది మా చేలు చేసుకుంటూ వచ్చేస్తాం బయటికి. ఆ అవకాశం లేదు ఇప్పుడు. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రతి ఎకరాకు 8,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అంటున్నారు. 60 ఏళ్ళు పైబడిన సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులకు 5,000 పెన్షన్ ప్రతి నెల ఇస్తా అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. అది మేము నమ్ముతామండి. అది ఇస్తే మాకు చాలా సంతోషం. మిగిలిన వాళ్ళు చెప్పింది మేము నమ్మం. అది నిజమైన మాట. ఇంకా అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలను కొన్ని ప్రకటించారు. దాంట్లో మీకు నచ్చినవి ఏంటి? ముఖ్యంగా రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారు
చిన్న సన్నకారు రైతులకి ఎకరా 5,000 రూపాయల చొప్పున పెన్షన్ కింద ఇస్తున్నారు, అదొకటి. ప్లస్ ఎకరానికి 8,000 రూపాయలు ఉన్నది, అదొకటి. ప్లస్ ప్రతి ఒక్క పేద విద్యార్థికి పవన్ కళ్యాణ్ గారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య ప్లస్ బస్సుకు కానీ భోజనం కానీ ఉచితంగా పెట్టడము, ప్లస్ మరింకా కార్యక్రమాలు అనగా ప్రతి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కుర్తివేణి మండలం లక్ష్మీపురం. మాలాంటి వాళ్ళు నా టైపు కాంచి అందరూ ఉపాధి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నాం. ఈ పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా మా కుర్తివేణి మండలంలో తాగటానికి నీళ్ళు కూడా లేక మీకు 99 టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు అంటే మేము అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాం, అర్థమైందా? మా ద్వారా మా కృష్ణా జిల్లా కడ మంచినీళ్ళు లేవు. ప్లస్ ఇంకోటి అంటే మా నాన్న తరం నుంచి మా తాత తరం వరకు ఎకరం భూమి ఉంది, అరెకరం భూమి ఉంది, పట్టాలు లేవు. 5,000 రూపాయలు కూడా మాకు బ్యాంకు వాడు రుణం ఇవ్వలేడు. ఎకరం ఉన్నవాడికి 8,000 వేస్తున్నారు కరెక్టే. ఏమీ భూమి లేనివాడికి కూడా పట్టా ఇచ్చారనుకో ఆయన ద్వారా. నాలాంటి ప్రతి కులస్తులు కుర్తివేణి మండలంలో 443 గ్రామాల్లో 700 ఎకరాల భూమి ఉంది. మీ 99 టీవీ ద్వారా 700 ఎకరాల భూమిలో ఉంది. ఆ భూమిలో రైతులు అరెకరం కానించి ఎకరం వరకు కూడా ఉన్నారు. అది 99 టీవీ ద్వారా మీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తారని. అదొకటి. మంచినీళ్ళ సమస్య ఒక వృద్ధురాల నుంచి ఒక పనికెళ్ళి వచ్చి మళ్ళీ మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే తీర్చుకోవాలని పరిస్థితి ఉంది. డైలీ ఒక ఇంటికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ఇంటికి వచ్చి మినిమం 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ మంచినీళ్ళు తాగునీటి కోసం ప్లస్ తాగునీటి కోసం నా ఒక్క సమస్య కాదు అది. మా కుర్తివేణి మండలంలో ప్రతి కులస్తులకి కూడా అరెకరం భూమి ఉంది, ఎకరం భూమి ఉంది. కానీ ఉంటాకి ఉంది, సుఖం ఉంది, అన్ని అరిచేతిలో ఉన్నాయి, తింటాకి లేదు. అర్థమైందా? మీ ద్వారా టీవీ 99 టీవీ ద్వారా అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేను. నా ఒక్కడి ద్వారా నా సమస్య కాదు, ప్రతి కులస్తుల సమస్య. ప్రతి ఇంటికి ప్రతి కులస్తుడికి ఎకరం భూమి ఉన్నా ఆదాయం లేదు, తింటాకి లేదు. ఎక్కడో భీమవరం నగర్ వెళ్ళి రైలు ప్రతి ఆడది కూడా కష్టపడి రేయి తలకాయలు తీసుకుని కష్టపడి భార్య పిల్లలు కష్టపడుతున్నారు, కానీ మనస్ఫూర్తిగా తింటాకి లేదు. అర్థమైందా? మీ ద్వారా టీవీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా 99 టీవీ ద్వారా మేము పవన్ కళ్యాణ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే ఒక ఏదో వచ్చాడు వెళ్ళే సమస్య కాదు, అది ఒక క్రమశిక్షణతో వచ్చిన పార్టీ. మన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఒక చెయ్యొత్తుగా మీరెవరూ కూడా అడావిడి చేసేసి మనం ఏదో మోటార్ సైకిల్ వేసి తిరిగేసాం కాదని ఎవరు చేయొద్దు. దయచేసి ప్రతి ఒక్కరిదే ఈ ఒక్క పార్టీ, ఇది జనసేన పార్టీ, ఇది మనందరిది అనే. కానీ మోటార్ సైకిల్ మీద ఏదో సైలెన్సర్ తీసి గొడవ చేస్తాం, ఎదుటి వారికి హాని చేయొద్దు దయచేసి మీ అందరి ద్వారా. అర్థమైందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ముల్లపూరు సార్ మాది. ముల్లపూరు మండలం, ముల్లపూరు బండూరి మండలం. ఏం చదువుతున్నాం? బీటెక్ ఫస్ట్ ఫైనల్ అయిపోయింది సార్. బీటెక్ ఫైనల్ అయిపోయింది సార్ మాది. బీటెక్ ఫైనల్ అయిపోయి జాబులు లేవు సార్ అక్కడ. మీ వల్ల మాకు పంకలు వస్తే నాకు జరుగుద్ది, అందరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తానన్నాడు. అలాగే ప్రతి ఒక్కరికి కులంతో సంబంధం లేకుండా అందరికి ఒకటే కులం క్యాస్ట్కి సంబంధించి హాస్టల్ కలిపి అని పెడతా అన్నాడు. మాకు యూత్కి బాగా ఆదుకున్నాడు సార్, అది మాకు కావాల్సింది. మా ముల్లపురం మండలానికి అది చాలు. ఇంకా ఏం కావాలి? పవన్ కళ్యాణ్ నుంచి ఒక యువకుడిగా నువ్వేం ఆశిస్తున్నావు? అంటే జనసేన గెలవాలి సార్, అదే మా ఊరి నుంచి జనసేన గెలవాలి, ప్రతి మండలంలో జనసేన గెలవాలి అంతే. మొత్తం ఎంతమంది వచ్చారు మీరు, మీ స్టూడెంట్స్ అంతా ఇక్కడికి? సార్ మొత్తం మా ఊరు సార్, మా ఊరి నుంచి ఒక 100 మంది వచ్చాం సార్. మా చిన్న పల్లెటూరు సార్ మాది, మొత్తం పల్లెటూరే. జనసేన కోసం వచ్చి బయటకు వచ్చాము. ఇప్పటికే ఉచిత విద్య మీ స్టూడెంట్స్కి సంబంధించి అలానే ఉచితంగా భోజన సదుపాయము, రవాణా సదుపాయం కల్పిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అందరినీ కుల మతాలకు అతీతంగా కామన్ హాస్టల్స్, కామన్ స్కూల్స్ ఉంటాయన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అందరూ ఒక్కొక్క క్యాస్ట్కి వాళ్ళు పెట్టారు, కానీ ఓసీ కుటుంబానికి మట్టికి మాది కాపు కుటుంబం, ఓసీ నుంచి వచ్చాం. మీ ఎగ్జామ్ ఫీ కట్టుకోవాలంటే మా ఎగ్జామ్ ఫీజు అందరికీ 700 అయితే మాకు 7 రూపాయలు కడుతున్నాం సార్. అలాగే మార్కులు కూడా మాకు 90 వస్తుంది, నాకు 70 వస్తున్నాయి సార్. అలాంటి మొత్తం తీసేసి అందరు కొట్టే కులం పెట్టారు కదా, అది మాకు నచ్చింది సార్. అంతే, ఇంకేం లేదు. రేజీ మొత్తం తీసారు అంతే. అంతే ఒక ఎగ్జామ్ కూడా మేము కట్టుకోవాలంటే 1000 రూపాయలు అవుతుంది, వాళ్ళు కట్టుకోవాలంటే 700 అవుతుంది. అలాంటి మొత్తం తీసేసి అందరూ కొట్టే న్యాయం చేశారు, అది మాకు నచ్చింది అంతే సార్. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది జన సైనికులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నజర్ చెరువు అండి. సో జనసేన అనేది ఒక సామాన్యుడు పార్టీ. అది ఏంటంటే అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని కులాలకి అతీతమైన పార్టీ. ఇది ముఖ్యంగా అనేక పథకాలను పెట్టింది. అది ఏంటంటే చిన్న సన్నకారు రైతులకి 5,000కి 60 సంవత్సరాలు పైబడిన రైతులకి 5,000 రూపాయలు, ఎకరానికి 8,000 రూపాయలు
బడ్జెట్ పైగా ఉంటే 10,000 పెంచడం జరిగింది. అది ఇంకొక మంచి దగ్గ విషయం ఏంటంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రవాణా సౌకర్యం, డొక్క సీతమ్మ క్యాంటీన్లు చాలా బాగుంది ఇది. ఇంకొకటి ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా అనేది కూడా నెంబర్ వన్. ఇంకొకటి నిజాయితీ పరుడు నాయకుడు కావాలంటే పవన్ రావాలి. పవన్ కళ్యాణ్కి అందరూ సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ ఇది మొత్తంగా ఇక్కడున్న జన సైనికులంతా ఒకటే కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ వస్తేనే పాలన మారుతుంది, మా సమస్యలన్నీ కూడా తీరుతాయి. మరీ ముఖ్యంగా ఈ పెడన నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. రైతులకు అసలు ఇటు సాగుకి నీరు అందడం లేదు, తాగడానికి నీళ్ళు లేదు. ఇది మన 99 టీవీ తరఫున ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఇక్కడికి వచ్చిన రైతులు మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మనమంతా కూడా మనం ప్రయత్నం చేస్తాం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు. అలానే ఇక్కడకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదాతలను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 8,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఆర్థిక సాయం, అలానే 60 ఏళ్లు పైబడిన చిన్న కారు రైతులతో పాటు కౌలు రైతులకి 5,000 పెన్షన్ ఏదైతే ఉందో అది మమ్మల్ని బాగా ఆకట్టుకుందని రైతులు చెప్తున్నారు. ఉచితంగా విద్య ఏదైతే ఉందో ఆ విద్యతో పాటు భోజన సౌకర్యం, రవాణా సౌకర్యం మమ్మల్ని బాగా ఆకట్టుకుందన్నట్టుగా స్టూడెంట్స్ చెప్తున్నారు. ఈ రకంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ తన ప్రజా పోరాట యాత్రల ద్వారా తెలుసుకుని వాళ్ళ నుంచి వచ్చిన విజ్ఞప్తులు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా క్రోడీకరించే ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఆ మేనిఫెస్టో ప్రస్తుతం ప్రజాదరణ పొందిందనే చెప్పాలి. దానికి నిదర్శనం ఇప్పుడు మనతో రైతులు, స్టూడెంట్స్ మాట్లాడిన మాటలు కానీ మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా.